రామాయణంలో రాముడే ధర్మమూర్తి. ఆయన రీతిని గుర్తించాలి. ఇక భారతంలో చూస్తే ఇహంలో ఏ పని ఎంత తెలివిగా చేయాలన్నా ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. రామకృష్ణుల జీవనానికి గల అర్థమేమిటో, వారి అవతారానికి కారణమేమిటో గ్రహించారు. సద్గుణ సంపన్నతతో ధార్మికుడైన రోజును ప్రారంభించి లౌక్యం రాజనీతి కలిగి వ్యవహార విజయం సాధించాలని పండితులు అంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే రామాయణం, మధ్యాహ్నం భోజనాంతరం భారతం, రాత్రి నిద్రించే ముందు భాగవతం చదవాలని లేదా చదివించుకొని వినాలని పెద్దలు చెప్తుంటారు. దీనిని జీవితానికి అన్వయించుకుంటే చాలు, జన్మం తరించిపోతుంది. ఈ 3 రోజుకి 1 పేజీ చదివినా చాలు, జన్మ సాఫల్యం అవుతుంది. ఇకపోతే అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి మనశ్శాంతి లభించలేదు. ఆధ్యాత్మికంగా అసంతృప్తితో ఉన్న ఆయనకు నారదుడు తరుణోపాయం సూచించాడు. ప్రశాంతతతో పాటు లోకార్ధన చేసిన తృప్తి కలగాలంటే వ్యాసుడు భాగవత కథారచన చేయాలని నిర్ణయించాడు. అప్పటిదాకా దేవతలకే పరిమితమైన ఆ కథాసుధామృతాన్ని నారదుడు వ్యాసుడికి అందించాడు. వ్యాసుడు దాన్ని తన కుమారుడైన సుఖ మహర్షికి విశదీకరించాడు. కాలక్రమంలో పరీక్షిత్తు మహారాజు శాపవశాత్తు వారం రోజుల్లో మరణిస్తాడన్న విషయాన్ని శుకుడు తెలుసుకున్నాడు. అమృతతుల్యం మోక్షప్రదాయకం సకల నిగమాల సారంగా భావించే భాగవతాన్ని మహారాజు సమక్షంలో ఆయన ప్రవచించాడు. ఆ విధంగా మహాభాగవతం కథారూపంలో జనబాహుల్యానికి చేరిందని పురాణాలు చెబుతున్నాయి. సంస్కృతంలో ఉన్న భాగవత కథ అప్పట్లో కేవలం పండితులకు, విద్వాంసులకే చేరువైంది. ఆ తరువాత ఆ గాథను తెలుగులో మహాకావ్యంగా సామాన్య జనులకు అందజేసే భాగ్యం పోతనామాత్యుడికి కలిగింది. నేను పలికేది భాగవతం, నన్ను పలికించే విభుడు రామభద్రుడు. నేను పలికే భాగవతం భవహరం అవుతుందట. అందువల్ల ఆ గాథనే నేను రచిస్తాను, వేరే గాథను రచించడం దేనికి అనుకున్నాడు పోతన. తనకు ఆ శ్రీరామచంద్రుడే స్వప్నంలో సాక్షాత్కరించి వేదవ్యాస భాగవతాన్ని తెలుగులోకి అనువదించాలని ఆనతి ఇచ్చినట్లు లోకానికి తెలియజెప్పాడు. ఫలితంగా భాగవతం సులభ శైలితో తెలుగులోకి అనువాదమైంది. భాగవతంలో 10వ స్కందంలో ద్వాపర యుగావతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్యగాథ ఉంది. 90% భక్తుల కథలే భాగవతమయ్యాయి. ధ్రువ చరిత్ర, అంబరీష్ శోపాఖ్యానం, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర మధురాతి మధురంగా భక్తజనులకు అందాయి. భాగవత శ్రవణం ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చు. అందుకే 7 రోజుల్లో మరణం తప్పదన్న శాపగ్రస్తుడు పరీక్షిత్తు తనకి ముక్తి ప్రసాదించే ఏకైక ఆధ్యాత్మిక మార్గం శ్రవణమేనని విశ్వసించాడు. సుఖ మహర్షి ముఖంగా ఆ భాగవతాన్ని విని ఆయన ముక్తి సామ్రాజ్యం పొందగలిగాడు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.